నీ నామము ఉచ్చరించే యోగ్యత మాకు లేదు కానీ తండ్రి, మమ్మల్ని యోగులుగా చేసుకుని నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెడుతూ మరి తండ్రి అన్న వద్దని మా కొరకు ప్రార్థన యోగులను ఇచ్చిన తండ్రి, మమ్మల్ని వారి పట్ల మరి వారు చేసిన కార్యములు మరి వారిని మా పట్ల మాకు అందరికీ ఇచ్చి ప్రార్థన యోగులను ఇద్దరిని మాకు ఇచ్చి మా కుటుంబాల్లో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి ద్వారా జరిపించినాడు. ఎందుకంటే 13వ సంవత్సరం నుండి నా గృహంలో 17వ సంవత్సరం వరకు వీరిద్దరి ప్రార్థనల ద్వారా 7 రోజులు ప్రార్థనల ద్వారా మా పిల్లల వివాహాలు జరిగినాయి. వారికి పిల్లలు కలిగినారు. మరి 16లో మా అమ్మాయి కూడా వివాహం జరిగింది. మరి ఆ అమ్మాయి నా సాక్షి పెట్టినట్టు మా అమ్మాయి కొరకు నేను చెప్పాలి. మన అమ్మాయికి 16లో వివాహం అయింది. 7th మంత్ వచ్చే వరకు వాళ్ళు అత్తగారి వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ 7th మంత్ వెళ్ళిపోయి 8th మంత్ పడుతుండగా పిల్లల కొరకు ఇంకా వాళ్ళు కొనుక్తా ఉన్నారు అని మా అమ్మాయి చెప్పింది అనమాట. అయితే సరే మరి అమ్మగారితో మరి ఆంటీతో ప్రార్థన చేయిస్తామా మీరు రండి అని చెప్పిన నేను. అయితే ఆ అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు మరి ప్రార్థన కూటం ఏర్పాటు చేసి మరి అమ్మాయిని కూడా తీసుకొని ఆ అమ్మాయి వచ్చి మా ప్రార్థన ఆంటీతో చేయించుకోమని చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చి ప్రార్థన చేయించుకున్నది. చేసుకున్న 1 monthకే ఆమె ఖర్చుమైందండి. దేవుడికి కోటి వందనాలు. మేము ఇంకా లేకపోయినప్పటికీ ఆ బిడ్డ ప్రార్థన మా ప్రార్థన అర్థం వద్ద ప్రార్థన బట్టి మరి బిడ్డ మరి దేవుడు గర్భఫలం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చేస్తున్నాం. మరి మీరిద్దరిని నిలబెట్టి అనేకమైన అద్భుత కార్యములు నా కుటుంబంలో చేస్తున్నాను. దేవుడికి వందనాలు చేయిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని